నమస్తే. ఎన్నో హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్‌తో రెగ్యులర్‌గా మిమ్మల్ని కలుస్తూనే ఉన్నాను. సో, ఈరోజు ఒక మంచి బ్యూటీ టిప్ చూయించబోతున్నాను. స్క్రబ్ చాలా బాగా యూజ్ అవుతుంది. బట్ ప్రాపర్‌గా యూజ్ చేసుకోవాలి. ఈ స్క్రబ్ అనేది చాలామంది స్క్రబ్ అనగానే బాగా చాలా రఫ్‌గా ఉన్న మచ్చలన్నీ ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా ఈరోజే మొత్తం మాయమైపోవాలి అన్నట్టుగా దాన్ని తోమినట్టుగా మనం చాలా వీడియోస్‌లో కూడా అదే చూస్తూ ఉంటాం. బట్ అది రాంగ్. స్క్రబ్ చాలా స్మూత్‌గా క్లాక్ వైస్, యాంటీ క్లాక్ వైస్ అలా ఒక 10-12 నిమిషాల పాటు చేసుకుంటే సరిపోతుంది. సో, స్క్రబ్ అనేది ఎలా యూజ్ చేసుకోవాలని వివరిస్తూనే చాలా సింపుల్‌గా ఇంట్లో దొరికే పదార్థాలతో చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చూడండి. సో, ముందుగా స్క్రబ్‌కి కావాల్సిన మెయిన్ ఐటెమ్ మన స్కిన్ స్మూత్ అవ్వటానికి పెరుగు, కాఫీ పౌడర్, షుగర్, జాన్సన్ అండ్ జాన్సన్ ఆయిల్, లిటిల్ బిట్ హనీ. సో, వీటితో చక్కగా స్క్రబ్ చేసుకొని చాలా తక్కువ ఐటమే పడుతుంది. స్క్రబ్‌కి ఎక్కువగా మొత్తం ప్యాక్‌కి వేసినంత క్వాంటిటీ తీసుకోకూడదు. సో, ఒకసారి క్వాంటిటీ చూడండి మీరు. సో, ఇలా ఒక బౌల్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ పెరుగు, ఒక టీ స్పూన్ షుగర్, హాఫ్ టీ స్పూన్ మీకు ఏ కాఫీ పౌడర్ వీలైతే ఆ కాఫీ పౌడర్ యూస్ చేసుకోవచ్చు. జాన్సన్ అండ్ జాన్సన్ ఆయిల్ కూడా కరెక్ట్‌గా 1 టేబుల్ స్పూన్. మరి ఎక్కువగా కలిపేయకూడదు స్క్రబ్. ఎందుకంటే మనకి స్క్రబ్ దేనివల్ల స్క్రబ్ అవుతుంది అంటే షుగర్ వల్లనే. సో, ఈ స్క్రబ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే పెదాలతో సహా స్క్రబ్ చేసుకోవచ్చు. షుగర్ పెదాలు నల్లపడిపోయినా, ట్యాన్ అయినా లేదా లిప్‌స్టిక్స్ వాడటం వలన మనకి పెదాలు పాడైనా ఇది కూడా ఒక హాఫ్ స్పూన్ హనీ. సో, ఎక్కువగా బాగా బీట్ చేయటం వలన షుగర్ కరిగిపోతుంది. మనకి స్క్రబ్‌కి షుగర్ ఎక్కువగా కరగకూడదు. సో, నేను ఏసే ప్రాసెస్‌లో ఫస్ట్ షుగర్ ఏసాను. యాక్చువల్‌గా మీరు లాస్ట్ వేసుకోండి. ఇవన్నీ కలిపిన తర్వాత లాస్ట్ షుగర్ వేసి ఒక్కసారి అలా కలిపి ఆ తర్వాత ఫేస్‌కి స్క్రబ్‌గా యూజ్ చేయాలి. సో, ఇంత క్వాంటిటీ అయింది చూడండి. మీకు నెక్‌కి కూడా సరిపోతుంది. జస్ట్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఐటెమ్‌తో పెరుగుతో ఇన్ని ప్రొడక్ట్స్ కలపడం వల్ల క్వాంటిటీ ఎక్కువవుతుంది. సో, మీకు క్వాలిటీ వస్తుంది. చక్కగా ఫేస్ కానీ చాలా నీట్ అవుతుంది. సో, అది ఎలా స్క్రబ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. షుగర్ తగులుతూ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే షుగర్ అనేది ఉండాలి. సో, దాన్ని ఇలా ఫస్ట్ క్లాక్ వైజ్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి చిన్నుంచి అంటే ఇక్కడ ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఇలా వెళ్ళాలి. అండ్ మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ ఇలా కిందికి రావాలి. సో, ఇదనమాట ప్రాసెస్. మళ్ళీ ఇలా ఒక 10-12 మినిట్స్ స్క్రబ్ అనేది మోర్ దెన్ ఎనఫ్ అండి. ఇక బాగా ట్యాన్ పట్టేసింది, చాలా రోజులైంది, మీరు 1 మంత్ నుంచి అసలు ఎటువంటి స్క్రబ్ యూజ్ చేయలేదు అనుకుంటే ఒక 2-3 నిమిషాలు పెంచుకోవచ్చు. ఇంకా లాస్ట్ అంటే ఒక 15 మినిట్స్ అనుకోండి. యాక్చువల్‌గా 10 మినిట్స్ సరిపోతుంది. మీకు ఇంకా కొంచెం పెదాల దగ్గర ఇంకా బాగా ఎక్కువ స్క్రబ్ చేసుకోవాలి అనుకున్న ఒక 15 మినిట్స్ సరిపోతుంది. బట్ స్క్రబ్ అనేది ఆగకూడదు. కంటిన్యూగా చేయాలి. అది కొంతమంది ఇలా చేసి కాసేపు ఆపేసి మళ్ళీ ఒక 10 నిమిషాలు, ఒక 2-3 నిమిషాలు, ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకొని అలా చేస్తూ ఉంటారు. బట్ అది రాంగ్. మీరు చేయటం ప్రాసెస్ మొదలుపెట్టిన తర్వాత ఇలా కంప్లీట్‌గా ఇలా స్క్రబ్ చేస్తూనే ఉండాలి. అయితే ఫేస్‌కి చేయండి, నెక్‌కి చేసుకోండి, అలా చేస్తున్న మజిల్ అనేది అది లూజ్ అవ్వాలి. మొత్తం బ్లడ్ సర్క్యులేషన్ అనేది మొత్తం ఫేస్ అంతా అవ్వాలి స్క్రబ్ వలన. అప్పుడు ఆ గ్లో అనేది బయటకొస్తుంది. ట్యాన్ అనేది పోతుంది. బ్లాక్ హెడ్స్ అయితే కంప్లీట్‌గా రిమూవ్ అవుతాయి. సో, అది ప్రాసెస్. ఇలా అయిన తర్వాత మీరు ఏదైనా క్లాత్ తీసుకొని లేదా ఇలా టిష్యూ తీసుకొని స్క్రబ్‌ని ఏమీ ఆరిపోయే వరకు ఉంచుకోనక్కర్లేదు. 10 మినిట్స్ కాగానే ఇలా రిమూవ్ చేసుకోండి. తర్వాత నీట్‌గా చేతిని వాష్ చేసేసుకొని చల్లటి నీళ్ళతో అంతే సింపుల్. మీరు చక్కగా ఏదన్నా మాయిశ్చరైజర్ కానీ, ఎనీ ఆయిల్ కానీ, ఫేస్ ఆయిల్ కానీ అలా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకొని అమ్మాయిలైతే ఎప్పుడూ చెప్తూనే ఉంటాను, చిన్న లిప్‌స్టిక్, జస్ట్ కాజల్ పెట్టుకుంటే చాలా చాలా బ్రైట్ లుక్ కనిపిస్తుంది ఫేస్. అండ్ ఏం చేసావు మొఖానికి అని చూసిన వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు.
నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో. తప్పకుండా అందరికీ షేర్ చేయండి లైక్ చేసి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని బ్యూటీ అండ్ హెల్త్ టిప్స్‌తో మీ ముందుకొచ్చే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.